నమస్కారం అండి. దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మనం వార్తల్లో సినిమాల్లో కూడా ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. ఏసీబీ అధికారులు సడన్ గా రైడ్ చేయడం, ఒక ప్రభుత్వ ఉద్యోగి టేబుల్ కింద నుంచి డబ్బులు తీసుకుంటూ దొరికిపోవడం, ఆ చేతులకు పూసిన పౌడర్, ఆ నీళ్లు గులాబీ రంగులోకి మారడం, ఆ అధికారి ముఖంలో ఒకటే ఆశ్చర్యం, భయం, అవమానం, కెమెరా ఫ్లాష్లు, సీన్ కట్. అక్కడితో మనకు తెలిసిన కథ అయిపోతుంది. కాని అసలు కథ అక్కడ్నుంచే మొదలవుతోంది. పట్టుబడిన ఆ అధికారి జీవితం ఆ గులాబీ రంగు నీళ్లతో ముగిసిపోతుందా, లేక అక్కడ్నుంచి మరో పెద్ద ప్రయాణం మొదలవుతుందా? సరిగ్గా అదే మనం ఈరోజు విశ్లేషించబోయేది. ఆ తర్వాత జరిగే కథ గురించే. మన దగ్గరున్న సోర్స్ ప్రకారం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాక ఒక ప్రభుత్వ ఉద్యోగి కెరియర్, వాళ్ల జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో లోతుగా చర్చిద్దాం. ఇది మనం అనుకున్నంత సింపుల్ కాదు. ఇది కేవలం చట్టపరమైన విషయం అస్సలు కాదు. ఇందులో పరిపాలన, చట్టం, సమాజం ఈ మూడు అంశాలు ముడిపడి ఉంటాయి. ఆ పట్టుబడిన క్షణం నుంచి ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే వరకు జరిగే ప్రతి దశను మనం వివరంగా చూద్దాం. సరే, అయితే దీని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒక ఆఫీసర్ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. వెంటనే ఏం జరుగుతుంది? ఆ క్షణమే వాళ్ల ఉద్యోగం పోయినట్టేనా? చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. లేదు, వెంటనే ఉద్యోగం పోదు. కాని వాళ్ల జీవితం మాత్రం ఒక్కసారిగా తలకిందులవుతుంది. సోర్స్ ప్రకారం అలా పట్టుబడగానే తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సస్పెన్షన్ అంటే కనీసం 2 నెలల పాటు వాళ్లు ఇంటికే పరిమితం. ఆఫీసు లేదు, ఫైల్స్ లేవు, అధికారం లేదు. నిన్నటిదాకా ఎంతో హడావిడిగా ఉన్న లైఫ్ ఒక్కసారిగా ఆగిపోతుంది. అంటే ఇది కేవలం పనికి దూరం కావడం మాత్రమే కాదు, ఒక రకమైన మానసిక ఒత్తిడి. అవును. మరి జీతం సంగతేంటి? ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది? అది చాలా కీలకమైన విషయం. ఆ సస్పెన్షన్ టైంలో వాళ్లకు పూర్తి జీతం రాదు. కేవలం సగం జీతం. అంటే బేసిక్ పేలో సగం మాత్రమే ఇస్తారు. దాన్ని సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటారు. అసలు సమస్య మొదలయ్యేది ఇక్కడే. సోర్స్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. చాలామంది అవినీతి అధికారులు వాళ్ల జీతం మీద బతకరు కదా. నిజమే. వాళ్ళ లైఫ్ స్టైలు, కార్లు, ఈఎంఐలు, పిల్లల ఫీజులు అన్నీ ఆ పై సంపాదన మీదే నడుస్తాయి. అలాంటి వాళ్లకు ఈ సగం జీతమనేది పెద్ద షాక్ కదా. ఖచ్చితంగా. అది మామూలు షాక్ కాదు. అది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఒక అవమానం కూడా. సోర్స్ ప్రకారం లంచాలకు బాగా అలవాటు పడిన వాళ్లకు ఆ సగం జీతం కనీసం నెల పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోదట. అవునా? అవును. ఈ పరిస్థితి వాళ్లను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తుంది. అధికారం, డబ్బు, గౌరవం అన్నీ ఒక్క దెబ్బకు మాయమైనట్టు ఫీలవుతారు. ఆ 2 నెలలు నరకంలా ఉంటుంది వాళ్లకి. సరే, ఈ 2 నెలల తర్వాత వాళ్ల జీవితం మళ్లీ ట్రాక్లో పడుతుందా? ఆటోమేటిక్గా మళ్లీ జాబ్లో జాయిన్ అయిపోతారా? అస్సలు జరగదు. ఇక్కడే అసలు చిక్కుముడుంది. ఆ 2 నెలల తర్వాత కూడా కేసు నడుస్తూనే ఉంటుంది. తిరిగి ఉద్యోగంలో చేరడమనేది వాళ్ల హక్కు కాదు. అది ఒక సుదీర్ఘమైన, చాలా అనిశ్చితమైన ప్రాసెస్. సోర్స్ ప్రకారం వాళ్లు మళ్లీ పోస్టింగ్ తెచ్చుకోవాలంటే తీవ్రంగా పైరవి చేసుకోవాలి. ఒక నిమిషం, పైరవి చేసుకోవాలా? అంటే లాబీయింగ్ చెయ్యాలా? అవును. పైస్థాయి అధికారులను, ఒక్కోసారి రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకోవాలి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే కేసులో ఇంకా నిర్దోషి అని తేలకముందే జస్ట్ డ్యూటీలో మళ్లీ చేరడానికి కూడా వాళ్లు పైరవి చేసుకోవాల్సిందేనా? ఇది మన వ్యవస్థలోనే ఒక విచిత్రమైన వాస్తవం. ఒకవేళ ఆ పైరవీలు ఫలించాయనుకోండి, అప్పుడు వాళ్ళకి మళ్లీ పాట పోస్టింగ్ ఇస్తారా? అస్సలివ్వరు. వాళ్ల జీవితం మునుపటిలా ఉండదు. వాళ్లను వెంటనే కీలకమైన పోస్ట్లో, అంటే డబ్బొచ్చే పోస్ట్లో నియమించరు. వాళ్లని పరిపాలనా భాషలో లూప్ లైన్ అంటారు గదా, అలాంటి ప్రాధాన్యత లేని పోస్ట్లో పడేస్తారు. లూప్ లైన్ అంటే పేరుకే ఉద్యోగం, కానీ ఎలాంటి అధికారముండదు, ప్రాముఖ్యత ఉండదు. ఉదాహరణకు, ఒక తహసీల్దార్ పట్టుబడితే అతన్ని మళ్లీ అదే పోస్ట్లో వెయ్యరు. ఏదో ప్రభుత్వ శిక్షణా కేంద్రంలోనో లేకపోతే ఆర్కైవ్స్లోనో పోస్టింగ్ ఇస్తారు. అంటే ఇది డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసేలా చేసే ఒక అవమానమనమాట. చూడండి, ఇతను ఏసీబీకి దొరికాడో అని సైలెంట్గా చెప్పడం లాంటిది. కరెక్ట్. అది వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ప్రతిరోజూ ఆఫీస్కు వెళ్లాలి, కాని చేయడానికి ఏ పని ఉండదు. తోటి ఉద్యోగులు, కింద సిబ్బంది కూడా వాళ్లను ఒక రకంగా చూస్తారు. ఈ అవమానం భరించలేక చాలామంది లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోతారు. ఈ పైరవీలు, ఈ ఫైళ్ల ప్రయాణం అంతిమంగా ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటారు? ఇది చాలా కీలకమైన పాయింట్. మన సోర్స్ ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ప్రాసిక్యూషన్కు, అంటే కోర్టులో విచారణకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే ఫైల్ చాలా దశలు దాటి ఫైనల్గా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయానికా? అవును. ఎందుకంటే
ఒక ప్రభుత్వ ఉద్యోగిపై క్రిమినల్ కేసు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి పర్మిషన్ తప్పనిసరి. ఓకే, సీఎం ఆఫీస్కు వెళ్ళాక సాధారణంగా ఏం జరుగుతుంది? వాళ్లకు ఎలాంటి ఆప్షన్లుంటాయి? సాధారణంగా ముఖ్యమంత్రికి 3 ఆప్షన్లుంటాయి. 1 కేసును పూర్తిగా కొట్టేయడం, 2 డిపార్ట్మెంటల్ యాక్షన్తో సరిపెట్టడం, 3 ప్రాసిక్యూషన్కు పర్మిషన్ ఇవ్వడం. కానీ సోర్స్ చాలా క్లియర్గా చెబుతోంది, రెడ్ హ్యాండెడ్ కేసులలో 99% కేసులలో అధికారులు ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వమనే సిఫార్సు చేస్తారు. 99%? అవును. అంటే దీన్ని కోర్టులోనే తేల్చుకోండి అని చెప్పినట్టే. అంటే ఒకసారి ఏసీబీకి దొరికాక దాదాపుగా కోర్టు విచారణ ఎదుర్కోవడం ఖాయమన్నమాట. కాని ఇక్కడొక సందేహం. మనం ఇప్పటికీ వార్తల్లో చూస్తుంటాం కదా, ఏళ్ల తరబడి కేసులు నడిచాయని, ఆ తర్వాత నిర్దోషులుగా బయటపడ్డారని. అంటే వ్యవస్థలో ఇంకా లొసుగులున్నట్టేనా? మంచి ప్రశ్న. ఒకప్పుడు మీరు చెప్పినట్టుండేది. సాక్షులు మాట మార్చేవారు, ఆధారాలు ఉండేవి కావు. కానీ మన సోర్స్ ప్రకారం ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన మార్పు అది కేవలం చట్టపరమైనది కాదు. టెక్నాలజీ, సమాజం ఈ రెండూ కలిసి వాళ్ల చుట్టూ ఒక ఉచ్చు బిగిస్తున్నాయి. టెక్నాలజీనా? అది దర్యాప్తును అంతగా ఎలా ప్రభావితం చేస్తోంది? కొంచెం వివరంగా చెప్పగలరా? ఒకప్పటిలా ఇప్పుడు కేవలం రంగుపడిన చేతులు, ప్రత్యక్ష సాక్షుల మీద ఏసీబీ ఆధారపడటం లేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చాలా పక్కాగా మారింది. సోర్స్ ప్రకారం వాళ్ళు ఒక డిజిటల్ టైమ్లైన్ క్రియేట్ చేస్తున్నారు. డిజిటల్ టైమ్లైన్? అవును. బాధితుడు మొదటిసారి లంచం అడిగిన ఫోన్ కాల్ రికార్డింగ్, అక్కడ్నుంచి మొదలుపెట్టి వాట్సాప్ చాట్లో బేరసారాలు, చివరికి డబ్బులు తీసుకునే సీన్ని సీక్రెట్గా రికార్డ్ చేసిన వీడియో వరకు ఒకదాని తర్వాత ఒకటి తిరుగులేని ఆధారాల గొలుసును తయారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు నన్ను కావాలని ఇరికించారు లేదా ఆ డబ్బులు అప్పుగా తీసుకున్నాను లాంటి పాతకాలపు మాటలు కోర్టులో నిలబడడం కష్టమన్నమాట. అసాధ్యం. ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ అబద్ధం చెప్పదు, బెదిరింపులకు లొంగదు. దీనివల్ల శిక్ష పడే అవకాశాలు చాలా పెరిగాయి. సోర్స్ ప్రకారం ఇప్పుడు ఏసీబీ కేసులలో కన్విక్షన్ రేట్ 70 నుండి 80% పెరిగింది. కొన్ని కేసుల్లో అయితే 90% వరకు ఉంది. అందుకే సోర్స్లో ఒక పదునైన మాట వాడారు, వన్స్ దొరికినవంటే ఇక జీవితం 90% దుకాణం బంద్. దుకాణం బంద్ అంటే కెరీర్ దాదాపుగా ముగిసిపోయేలట్టేనా? అంతే. ఒకవేళ విచారణలో తప్పు చేసినట్లు తేలితే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయి? జైలు శిక్షతో సరిపోతుందా? లేదు. జైలు శిక్ష ఒక భాగం మాత్రమే. దానికంటే పెద్ద శిక్ష ఇంకొకటుంటుంది. అదేంటి? అదే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, అంటే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించడం. ఓ, పర్మనెంట్గానా? అవును. దీని తర్వాత వాళ్లు మళ్లీ ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయలేరు. పెన్షన్, గ్రాచ్యుటీ లాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ పోతాయి. వాళ్ల 25 ఏళ్ల సర్వీస్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఇది వాళ్ల జీవితంపై, వాళ్ల కుటుంబంపై పడే అతి పెద్ద దెబ్బ. ఖచ్చితంగా. ఉద్యోగం పోవడం, ఆర్థికంగా నష్టపోవడం ఒక ఎత్తైతే సమాజంలో పరువు పోవడం అనేది మరో పెద్ద సమస్య కదా. దాని గురించి సోర్స్లో ఏమైనా చెప్పారా? చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. సోర్స్ ఇక్కడ ఒక పెద్ద సామాజిక మార్పును హైలైట్ చేస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం మన సమాజంలో ప్రభుత్వ ఉద్యోగానికి చాలా గౌరవం ఉండేది. 100 ఎకరాల ఆసామి కన్నా ఒక గవర్నమెంట్ టీచర్కే ఎక్కువ విలువిచ్చేవారు. అవును. బడిపంతులు అంటే అవసర పంతులు అనే సామెత కూడా ఉండేది కదా. అంటే అవసరానికి ఆదుకునేవాడని, గౌరవనీయుడని. సరిగ్గా అదే. కానీ ఆ తర్వాత 90లలో గ్లోబలైజేషన్ తర్వాత సమాజంలో విలువలు మారాయి. సంబంధం చూసేటప్పుడు కూడా అబ్బాయి ఏం చేస్తున్నాడో అనేదానికంటే బాగా సంపాదిస్తున్నాడా అనే ప్రశ్నకి ఇంపార్టెన్స్ పెరిగింది. నిజమే. డబ్బుకే పెద్దపీట వేశారు. అవును. అవినీతి ద్వారా సంపాదించినా సరే అది ఒక స్టేటస్ సింబల్గా మారింది. కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నాయంటారా? సమాజం ఆలోచనా విధానంలో మార్పొస్తోందా? ఇప్పుడు మళ్లీ సమాజంలో పరువు, నిజాయితీకి విలువ పెరుగుతోందని సోర్స్ చెప్తోంది. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పగానే వెంటనే అతను అవినీతిపరుడా కాదా అనే ఒక అనుమానం, ఒక ప్రశ్న వస్తోంది. ముఖ్యంగా ఏసీబీ కేసులో ఇరుక్కున్న వ్యక్తిని, అతని కుటుంబాన్ని సమాజం చాలా చులకనగా చూస్తోంది. వాళ్ల ఇంటికి ఫంక్షన్లకు పిలవరు, వాళ్లతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అంటే కోర్టు తీర్పు రావడానికి ఏళ్లు పట్టొచ్చు, కానీ సామాజిక తీర్పు మాత్రం వెంటనే అమలవుతుందన్నమాట. ఈ ప్రభావం కేవలం ఆ ఉద్యోగి మీదే ఉంటుందా, లేక వాళ్ల కుటుంబంపై కూడా పడుతుందా? ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ ప్రభావం మొత్తం కుటుంబం మీద పడుతుంది. పిల్లలు స్కూల్లో తోటి విద్యార్థుల నుంచి అవమానాలు ఎదుర్కొంటారు. మీ నాన్న దొంగ లాంటి మాటలు వినాల్సొస్తోంది. ఇంట్లో పెళ్లికెదిగిన అమ్మాయి ఉంటే మంచి సంబంధం రావడం కష్టమవుతోంది. ఈ సామాజిక ఒత్తిడి అనేది ఆ కుటుంబంపై జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇది జైలు శిక్ష కంటే పెద్ద శిక్ష. ఇంత తీవ్రమైన పరిణామాలున్నప్పటికీ కొంతమంది ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి బయటపడటానికి ప్రయత్నిస్తారు కదా. వాళ్లు బాధితులతో రాజీ పట్టానికి ట్రై చేస్తారా? ఒకసారి కేసు నమోదయ్యి ఏసీబీ ఎంటర్ అయ్యాక
బాధితుడితో రాజీపడటమనేది దాదాపు అసాధ్యం, ఇంపాసిబుల్. ఆ తర్వాత కేసనేది ప్రభుత్వానికి నిందితుడికి మధ్య నడుస్తుంది. బాధితుడు కేవలం ఒక సాక్షి అంతే. వాళ్ళిద్దరి మధ్య ఇక సంబంధం ఉండదు. మరి వాళ్ల ప్రయత్నాలెలా ఉంటాయి? వ్యవస్థను ఎలా ప్రభావితం చెయ్యాలని చూస్తారు? ఇక్కడే వాళ్లు తమ పలుకుబడిని, ఆ అవినీతి డబ్బును ఉపయోగిస్తారు. సోర్స్లో చెప్పిన దాని ప్రకారం వాళ్లకు సిస్టంలో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ల ఫ్రెండ్స్, బంధువులు, బ్యాచ్మేట్స్ వేరే డిపార్ట్మెంట్లలో పెద్ద ఆఫీసర్లై ఉండవచ్చు. వాళ్ల ద్వారా పై స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుల మీద, ఐఏఎస్ అధికారుల మీద ఒత్తిడి తెస్తారు. ఫైల్ మూవ్ అవ్వకుండా చూడటం లాంటివా? అవును, ఫైల్ను ఆలస్యం చేయించటం, ప్రాసిక్యూషన్ పర్మిషన్ రాకుండా చూడటం, ఇలాంటివి. కానీ ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఎంతవరకు ఫలిస్తున్నాయి? కీసరలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా సోర్స్లో ప్రస్తావించారు కదా? అవును, కీసర తహసీల్దార్ కేసును ఒక ఉదాహరణగా చెప్పారు. ఆ కేసులో ఎంత పెద్ద స్థాయిలో ఒత్తిడి వచ్చినా ఏసీబీ అధికారులు వెనక్కి తగ్గలేదని సోర్స్ చెప్తోంది. దానికి కారణం ఒకటే, వాళ్ల దగ్గర ఉన్న బలమైన టెక్నికల్ ఎవిడెన్స్. ఆధారాలు పక్కాగా ఉన్నప్పుడు, సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నప్పుడు, బయటనుంచి ఎంత ప్రెషరొచ్చినా, ఎంత పెద్దవాళ్లు ఫోను చేసినా తప్పించుకోవడం అసాధ్యంగా మారుతోంది. అంటే దర్యాప్తు సంస్థలు పకడ్బందీగా మారుతున్న కొద్దీ వ్యవస్థలోని లొసుగులను వాడుకునే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయన్నమాట. ఖచ్చితంగా. ఒకప్పుడు ఉన్నట్టు ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు అనే ధీమా ఇప్పుడు చాలామందిలో లేదు. దర్యాప్తు సంస్థల పనితీరు, న్యాయ వ్యవస్థ కఠిన వైఖరి, మీడియా పర్యవేక్షణ, ఈ మూడూ కలిసి అవినీతి అధికారుల చుట్టూ ఉచ్చుబిగిస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన అధికారి ప్రయాణం అస్సలు సులభం కాదు. అది ఒక ముళ్లబాట. సస్పెన్షన్, సగం జీతం, లూప్లైన్ పోస్టింగ్, కోర్టు కేసులు, సామాజిక అవమానం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకపట్ల ఈజీగా బయటపడే రోజులు పోయాయి. అవును, మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం, ఇది కేవలం ఉద్యోగాన్ని కోల్పోవడం, జైలుకు వెళ్లడం మాత్రమే కాదు. అంతకంటే ముఖ్యంగా తరతరాలుగా కష్టపడి సంపాదించుకున్న కుటుంబ గౌరవాన్ని, సమాజంలో ప్రతిష్టను, చివరికి పిల్లల భవిష్యత్తును కూడా పణంగా పెట్టడమే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ నష్టం నుంచి కోలుకోవడం దాదాపు అసాధ్యం. ఈ చర్చను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలివెళ్దాం. సాంకేతికత ఆధారాలను ఇంత పటిష్టం చేస్తున్న కొద్దీ ఇది నిజంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని తగ్గిస్తుందా, లేక అవినీతిపరులు దొరక్కుండా ఉండేందుకు, తమ చర్యలను దాచుకోవడానికి మరింత అధునాతనమైన కొత్త మార్గాలను కనిపెట్టే ఒక కొత్త టెక్నాలజీ యుద్ధానికి దారితీస్తుందా?